తమన్నా గ్లామరస్ రోల్స్ కి కేఆర్ఎఫ్ అడ్రస్ గా కనిపిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆమె నాయిక ప్రధానమైన పాత్రలను పోషిస్తూ వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే హర్రర్, థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథల్లోనూ గట్టిగానే కనిపిస్తోంది. అలా ఈ మధ్య వచ్చిన అరణ్మనై 4th సినిమాలోనూ దెయ్యంగా ప్రేక్షకులకు భయపెట్టే ప్రయత్నం చేసింది. అలాంటి ఆమె ఇప్పుడు దెయ్యాల ఆట కట్టించే మాంత్రికురాలిగా కనిపించనుంది. తమన్నా మాంత్రికురాలిగా కనిపించే ఆ సినిమా పేరే ఓదెలా 2. అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందిన ఓదెలా రైల్వే స్టేషన్ 2022లో థియేటర్స్ కి వచ్చింది. హెబ్బా పటేల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలాంటి ఆ సినిమాకి ఇది సీక్వెల్. ఆ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా పలకరిస్తే ఈ సినిమా హర్రర్ థ్రిల్లర్ గా అలరించనుంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఇది. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కొంతవరకు భయపెట్టిందనే చెప్పాలి. నయనతార, అనుష్క, త్రిష, హన్సిక దయ్యం ఆవహించిన పాత్రలను చేశారు. అలాగే తమన్నా కూడా ఈ తరహాలో పాత్రలనే నటించింది. అయితే దయ్యంగా కనిపించడం వేరు, దయ్యాలను మంత్రశక్తితో ఎదిరించే మాంత్రికురాలుగా మెప్పించడం వేరు. సప్తమోక్ష పురాలలో సాధన చేసినట్టుగా చెప్పుకుంటున్న ఈ అందాల మాంత్రికురాలు ఎంతవరకు భయపెడుతుందనేది చూడాలి.